వెంకటరెడ్డి వెటకారం ఎక్కువైపోయింది. నేను అరుణ్ గారు వాళ్ళ పవన్ కళ్యాణ్ అన్నా అని చెప్పా, మళ్ళీ చెప్తున్నా, ఒకరిని పెళ్లి చేసుకొని పవన్ కళ్యాణ్ ఉద్దేశించన్నా మళ్ళీ మాట్లాడతా, మళ్ళీ రిపీట్ చేసి మాట్లాడతా. స్టిక్కర్ ఒకటి మాట్లాడుకో. మాట్లాడండి బాలకోటి గారు. ఇప్పుడు మాట్లాడినా అమరావతి ద్రోహి జగన్మోహన్ రెడ్డి, అమరావతి జగన్మోహన్ రెడ్డి. ముందు చెప్పండి. అవకాశం ఇవ్వాలి. చెప్పండి. ఆయన మాట్లాడినప్పుడు నాకు 5 సంవత్సరాలు ఏనాడు కూడా ఏడాదిలో కౌలు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. చూపించండి. ఆయన చూపించండి. మాట్లాడండి. 5 ఏళ్లు కోర్టు మెట్లెక్కి ప్రతి ఏడాది కూడా కౌలు తెచ్చుకున్నారు రైతు. అసైన్మెంట్ రైతులకి నోట్ చేసుకోండి. రాజధానిలో 5,000 పెన్షన్లు 10,000 రూపాయలు చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఓకే అదే 5,000 చంద్రబాబు నాయుడు ఇచ్చారు తప్ప చేయలేదు. సరే వాళ్ళు చూపిస్తారా? మీరు డిబేటింగ్ పిలిచినప్పుడు మాకు అవకాశం ఇవ్వాలి. అన్ని దోషాలు చేసిన తర్వాత 2019-20 సంవత్సరానికి సంబంధించి 24,588 మందికి 173 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చింది. 2020-2029 మంది రైతులకు 182 కోట్లు ఇచ్చింది. 2021-22 28,500 మంది రైతులకి 187 కోట్లు. 2022-23 26,000 మంది రైతులకు 192 కోట్లు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చింది. తెలియకపోతే ఓ మేధావి తెలుసుకో, ఓ మేధావి, ఓ అపర మేధావి వ్యాధిగ్రస్తులు వీళ్ళు. ఆ పార్టీ కూడా బాగుపడదు వీళ్ళ నేతృత్వంలో. పని పాట లేదు. బాలకోటి గారు ఒక్క నిమిషం కాదు, ఇప్పుడు వాళ్ళు చూపిస్తుంది అది రాంగా సార్. విత్ ఫిగర్స్ ఆయన మాట్లాడమండి, నేను మాట్లాడుతున్నాను కదా. వర్మ గారు ఏం చూపిస్తున్నారు చెప్పండి. డేట్లు ఏ ఇయర్ లో ఎవరు ఇచ్చారన్న, ఏ సంవత్సరం ఒక్క నిమిషం అండి. వర్మ గారు కోర్టులకి వెళ్ళి కౌలు తెచ్చుకున్నాం సార్. నాశనం చేసిన రాజధాని విషయంలో ఒక్క నిమిషం అండి. అమరావతి రాజధాని పట్ల చెప్పండి. అమరావతి త్యాగాలకి వాళ్ళకి విస్తరణ చేశారా? ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమం ఒకటైనా జరిగిందా చెప్పండి. వినండి. 2019లో అమరావతి రైతులకు చెల్లించిన కౌలు సొమ్ము వివరాలు నేనే చెప్తున్నాను, ఎవరు మాట్లాడద్దు. 2019లో రైతుల సంఖ్య 24,588కి కౌలు సొమ్ము వీళ్ళు ఇచ్చింది 17,03,50,000. 173 కోట్లు 2019లో. నెక్స్ట్ 2020లో 29,000 మంది రైతులకు 182 కోట్లు. 2021లో చెప్పండి. 24,000 మంది రైతులు 29,000 ఎట్టయ్యారు, మధ్యన ఏమైపోయారు 5,000. ఓకే 24,000 మొదటి సంవత్సరం 24,000 అయ్యారు సార్. ఆ పైన ఇది కూడా బాలకోటి గారు 2015లో కూడా 28,000 మంది రైతులు 2015లో ఉంటే 2016లో 25,000 మంది. వినండి వర్మ గారు చెప్పండి, నా మాట వినండి. చెప్పండి. 2014 భూసేకరణ జరిగిన తర్వాత 2014 to 19 చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రతి సంవత్సరం కబుర్లు ఇచ్చింది.
మరి ఇవ్వలేదని ఎవరు- తొమ్మిదిన 3 రాజధానులు ఎలా సరేనండి, చేసిన ఇప్పుడు తర్వాత వీళ్ళు జగన్మోహన్ ఏమి రెడ్డి చేయమని గారు చెప్పారు? ఒక్క నిమిషం ఉండండి, నేను మాట్లాడుతున్నాను కదా, ఎందుకు ఆలోచన చేస్తున్నారు? నేను తీసుకున్నాను కదా, డేటా తీసుకుని చెప్తున్నాను కదా, ఎందుకు టైం వేస్ట్? కోర్టులకు వెళ్తే కౌలు నీకు మాట చెప్తున్నాను. ఇప్పుడు అసైన్మెంట్ రైతులు ఉన్నారు. వాళ్ళు కూడా అబద్ధాలు సిఐడి ఏమంటే అసైన్మెంట్ రైతుల కేసు పెట్టిన తర్వాత అసైన్మెంట్ రైతుల కౌళ్ళన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆపేశారు. కనుక్కోండి ఆ కేసు ద్వారా. ఎందుకంటే అది యథార్థం. పైపెచ్చు కౌలు మా హక్కు అండి. ఓకే, రాజధానికి భూములు ఇచ్చాం కాబట్టి కౌలు తీసుకునే హక్కు రైతుకు ఉంది. ఆ కౌలు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి అసలు కౌలు కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎకరం 7,000 కోట్ల రూపాయలు అమ్ముకున్నామని ఈ వేలం పెట్టారు తెలుసా? ఆ రాజధాని భూముల్ని 50,000 మందికి ఇళ్ల పట్టాలుగా మార్చి సెంటు పట్టాలు వేరే ఛానల్ ఎవడు కొంటాడు అన్నాడు? ఎవడు కొంటాడని పెట్టారు కదండి. ఈ వేలం పెట్టారు కదా ప్రసాద్ గారు. ఎవడు కొనలా. ఈ వేళ పిలిపించాడు కదా గత గవర్నమెంట్. ఏమండి మీరు అమరావతి గొప్ప నాశనం చేసి ఇంకా అమరావతి గురించి మాట్లాడటం దేనికి? వర్మ గారు, నేను వీళ్ళ వాదన కూడా నేను పక్కన పెట్టి చెప్తున్నాండి. అమరావతి సజీవంగా శరవేగంగా జరుగుతాయి. మంచిదేనండి, జరిగితే కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవనియండి, చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి అవనియండి, ఆ రాజధాని మంచిదే కదా, రాష్ట్రానికి మంచి జరిగితే మంచిది. అజయ్ రాజధాని కావాలి, దానికి అజయ్ రెస్పాండ్. ఏమండి చట్టబద్ధ అరే న్యాయస్థానం 372 పేజీల తీర్పులో లేకుండా మేము కోర్టులో వ్యాజ్యం ప్రసాద్ గారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆపితే నేను ఆపాను. అజయ్ మాట్లాడారు. అజయ్ అసలు ఎవరు ఇంట్రెస్ట్ అవకాశం ఇస్తే మీరు అడ్డుపడతారు.